కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ దిశగా దూసుకువెళ్తుందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. జగన్ హయాంలో ఆర్థికంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారన్నారు. సూపర్ 6 పథకాలను 90% అమలు చేశామన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు 18 నెలల కాలంలో సాధించిన పురోగతి రాగానే సూపర్ 6లో ఒకటైన జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి ఇచ్చి 15,000 చిల్లర టీచర్ పోస్టులని అపాయింట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఉచిత గ్యాసు, ఉచితంగా బస్సు ప్రయాణం, ఎన్టీఆర్ భరోసా పేర పెన్షన్, తల్లికి వందనం, రైతులకి రైతు భరోసా 20,000 చేశాం, మత్స్యకారులకి దాదాపు 20,000 ఇచ్చాం, ఆటో డ్రైవర్లకి 15,000 ఇచ్చాం, 8,500 మంది పాస్టర్లకి దాదాపు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చాం. అలాగే ఇమాములకి నెలకు 10,000, మౌజన్లకి 5,000 ఇవ్వడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులకు కూడా వాళ్ళకి దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి నెలకి 25,000 రూపాయలు పెంచడం జరిగింది. జూనియర్ లాయర్లకి వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు. ఈ రాష్ట్రంలో 1,00,000 కుట్టు మిషన్లు మహిళలకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక స్కీము వచ్చే విధంగా చేయటమే నిజమైన సంక్షేమం.